హలో, మీకు ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ వస్తే నేను ఎందుకు మిమ్మల్ని పిలుస్తాను? అక్క కొంచెం చూసుకోండి. వెళ్ళిరా. ఎవరు సిస్టర్? ఎవరో ఏంటో నేను అడగలేదు. మీకు ఫోన్ ఉంది కదా, అందులో పిల్లొచ్చుగా. అనవసరంగా రాత్రిలో ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. హలో, నేను ఫైజల్ని. నువ్వెందుకు ఈ ఫోన్ చేసావు? నా ఫోన్ కాల్ చేయొచ్చు. ఆ తర్వాత చెప్తాను కానీ పాప ఎలా ఉంది? ఉదయం నుంచి ఫోన్ చేసి కనుక్కోలేదు కానీ ఇప్పుడు గుర్తొచ్చిందా మీ కూతురు మీకు? నువ్వే సమస్య తీసుకొచ్చి పెట్టావు? ఎవరెవరో వచ్చి గొడవ చేస్తున్నారు. నువ్వు ఇంకా అక్కడి నుంచి బయలుదేరలేదా? సర్టిఫికేట్ రెడీ అయింది. నేను ఒక వీసా మ్యాటర్ చెప్పాను కదా, అది రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఆ మొబైల్ షాప్ లో పనిచేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ అని చెప్పాడా? డాక్టర్ రేపు చూసి డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. ఇలా చూడు, నువ్వేదో నా దగ్గర దాస్తున్నట్టు అనిపిస్తుంది. అనవసరమైన గొడవలు ఎరుకోకు, అర్థం అవుతుందా? మీ కుటుంబం కథ మాట్లాడే ఫోన్ కాదు ఇది. మీ సొంత ఫోన్ లో మాట్లాడుకోండి. ఇది ఎమర్జెన్సీ కోసం పెట్టిన ఫోను. సరే ఫోన్ పెట్టే. హలో చెప్పమ్మా, ఏంటి? సార్, హాస్పిటల్ లైన్ లో ఒక ఫోన్ వచ్చింది సార్. అక్కడ అన్ని చోట్ల తిరిగి బంగారం అమ్మలేకపోయేసరికి ఫాసిల్ టెన్షన్ పడిపోయాడు. బాంబేలో సేటు దగ్గర బంగారం అమ్మడానికి ముందు ఫైసల్ మూడు మార్చడానికి కోసం ఒక రోజు గోవాలో స్టే చేద్దాం అనుకున్నాను. అక్కడ నా ఫ్రెండ్ మేనల్కి తెలిసిన చోటు ఒకటి ఉంది. అరే, మొత్తం రెడీ చేసినట్టున్నా? చెయ్యాలి కదా. సరే, నీ ఫోన్ ఇవ్వు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. मैं तो बोला ना, अगर दे बचाएंगे ना मैं ले लूंगा. मूसा का आदमी है ना, आपके मुंबई में फील्डिंग घर का रखा है और फोटोज के साथ लुकआउट नोटिस रखे रखा है. సెడ్జీ, మీరే ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి. तुम एक काम करो, थोड़े दिन उधर ही रुक जाओ गोवा में. जब मैं बोलूंगा ना कब आ जाओ. ఓకే. అక్కడ పెట్టు. అనస్, నారాయణ, సమస్య 2.5 కోట్లు కాదు, కోట్లు సంపాదించడం నాకు లెక్క. మనతో ఉన్న వాళ్ళందరికీ ఇలా అనిపించిందంటే త్వరలోనే జ్యువెలరీస్ మూసేస్తారు. ఇదే ఇక్కడ ఉన్న వాళ్ళందరి సమస్య. అంతేకాకుండా మనల్ని నాశనం చేయాలని చాలా మంది చూస్తున్నారు. సాదిక్ కుర్రోళ్ళని తీసుకువెళ్లి గోవా, బాంబే అన్ని చోట్ల వెతుకుతా అంటున్నాడు. ఈ ఆల్బీ ఉన్నాడే, వాడు ఎంజాయ్ చేయడానికి అన్ని చోట్లకు వెళ్తాడు. సాదిక్ ఆ చోట్లన్నీ తెలుసు, కానీ బంగారం అమ్మడానికి ఎవరు గోవాకి వెళ్ళరు. అందుకే వదిలేశాను. అది వదిలేయండి. ఆ పని మనం ఒకరికి అప్పచెప్పాం కదా, మిగతావని వాడే చూసుకుంటాడు. మరి ఎందుకు తొందర పడతారు? ఓ 2 రోజులు వెయిట్ చేసి చూద్దాం. పోలీసులకు దొరికిపోతే దాని గురించి మీరు దిగులు పడకండి, మన దగ్గర వాళ్ళకన్నా పెద్ద పోలీసులు ఉన్నారు. ఇదిగో డబ్బులు ఎంచుకో. నా అకౌంట్ కి పైసే పంపించాడు. సరే. Oh my, look at that! Hey! What did you do to my bike? How dare you touch my bike? Rascal! బైక్ లోనే వెళ్ళొచ్చురా, నువ్వే కదా స్కూటర్ కావాలన్నా. ఈ పాటికి బైక్ ఎన్ని కెమెరాలు వచ్చిందో తెలుసా నీకు? What the hell you do? What the hell are you doing here? Sorry. I can't bear this. Lift up this bike. Sorry. What did you do to my bike? What is this? What are you Give me doing? money. I want money. Give me my money. I want money. You got to pay out. చెప్తున్నాను కదా. What did you do to my bike? I'll beat you, man. What is this? Don't do it. Somebody stop him! Relax! What is this? It's my bike. Take me back. This is your fault, man. See, what I will do you? Why did you do that? Why did you kick my bike? Who'll make this bike? Has to pay me. Has to pay me off. What you have done to my bike? See what you have done to my bike. I can bear this. I will fight against you. Who will be fucked? See? హే, ఇక్కడ మొదటిసారి వచ్చారా?
సమస్య ఏంటే? ఇది వాళ్ళ ఏరియా, అనవసరంగా వాళ్ళతో గొడవ పడకండి. మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు. కరెక్ట్ గా చెప్పావు. మీకే బైక్ ఉందిగా, మరెందుకు స్కూటర్ తీస్తున్నారా? ఇక్కడ తిరగడానికి స్కూటర్ కదా బాగుంటుంది. సరే వెళ్ళండి. ఓకే, ఓ థ్యాంక్ యూ. ఫిరోజ్, ముసన్న, మీరు పిలవకపోయినా నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్దాం అనుకున్నాను. ఎవరా వ్యక్తి? నీకు తెలిసే అవకాశం లేదు. మన దగ్గర పనిచేసే వాళ్ళలో ఒకడే, ఆల్బీ. ఆల్బీ అంటే ఆల్బర్టా? వాడే. చూడండి, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ మీరే చూసుకోండి, సరేనా? నేను వెళ్తాను. దిగండి, అందరూ దిగండి. దిగండి దిగండి. ముసన్న, ఇది మీ పని కాదు, నా పని. మన మధ్య ఒక లెక్క మిగిలిపోయింది. ఇది నాకు లభించిన మంచి అవకాశం. ఇది నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి. వద్దు ఫిరోజ్, వాడిని తీసుకురాకుండా ఎవరు ఇంట్లోకి అడుగు పెట్టకూడదని చెప్పి పంపించారు. మీరు టెన్షన్ అవ్వకుండా నేనే కాల్ చేస్తాను. ఒకడు మోసం చేశాడయ్యా. హేయ్, రారా, నిన్న కలిసాం కదా. హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? రూమ్కి వెళ్తున్నా. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా మీ వెంట పడ్డారా? లేదు. విష్ణు, హాయ్. ఇతను వినోద్, అదిగో అతను విజయన్, అతను రజీష్. ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ శ్వేత కదా. హాయ్ శ్వేత, నేను జేమ్స్, తను మునీర్. నేను కన్నూర్. మీరు? మాది పాండిచ్చేరి. మీకు ఏమైనా దెబ్బలు తగిలాయా? తగిలింది, కాస్త నొప్పిగా ఉంది. పర్వాలేదులే. దమ్ము కొడతావా? నేను సంవత్సరానికి 2 సార్లు గోవాకి వస్తాను. వస్తే పెడలంలో ఉంటా. అక్కడ పీస్ఫుల్ గా ఉంటుంది కదా. అవును. చెప్పాలంటే అదే చాలా మంచిది. ఎందుకు అనవసరంగా సౌండ్స్ ఉండే చోటుకి రావాలి? నిజమే. మేము ఇక్కడికి బిజినెస్ విషయంగా వచ్చాం. మాకు కొన్ని రిసార్ట్ బిజినెస్లు ఉన్నాయి, అలాగే ఒక క్లబ్. మీకా? మరి వాడి గురించి ఏమనుకున్నారు? వాడు ఇక్కడున్న పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. చాలే, ఎక్కువ బిల్డప్ ఇవ్వకు. జేమ్స్, ప్రాబ్లం ఏంటంటే మీ పేరు జేమ్సే కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాన్నకేమో ఊళ్ళో బిజినెస్ ఉన్నాయి, కానీ నాకేమో అవి నచ్చవు. నాకు ట్రావెల్ ఇంకా టూరిజం అంటేనే ఇష్టం. అవైతే సరదాగా ఉండొచ్చు కదా, అందుకే. సరే అయితే cheers. స్పాట్ తిరిగారా లేదా? విజయన్ ఏర్పాట్లు కొన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడే మోజుమిక మ్యాట్రంలో బానే ఉంది. నాన్నగారిని తీసుకొచ్చి చూపిస్తే సెట్ అయిపోతుంది. అయితే మేము ఫ్రీగా ఉండొచ్చు కదా. ఎప్పుడు పడితే అప్పుడు రండి. ఏంటి, ఓకేనా? ఒక నిమిషం ఆగండి, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. బ్యాగ్ ఇక్కడ పెట్టి వెళ్ళండి. ఎందుకు బ్యాగ్ తో పాటు వెళ్తున్నారు? అలవాటు అంతే. ఒకడు బాత్రూమ్ వెళ్తే చాలు, వాడి వెనకాల ఇంకొకడు వెళ్తాడు. మన ఊరోళ్ళు ఎప్పుడు ఇంతే. అవును, ఈ విజయన్ ఎందుకు మాట్లాడడం లేదు? మేమిద్దరు రావడం ఆయనకి ఇష్టం లేదా? లేదు లేదు, ఆయన ఒక స్పెషల్ అన్న. అన్నిట్లోనూ చేరతారు, కానీ ఏం మాట్లాడరు. బ్యాగ్ పట్టుకోవాలా? వద్దు. వాడు భయపడ్డాడు. ఇవరా, ఆ బ్యాగ్ నాకు ఇవ్వు. చూసారుగా, ఆ బ్యాగ్ నాకు కూడా ఇవ్వనంటున్నాడు. అందులో ఏదో పాత సర్టిఫికేట్లు అన్ని ఉన్నాయంట. దాన్ని వాడితోనే పెట్టుకుని తిరుగుతున్నాడు. పిచ్చోడు అయిపోతే మనం ఏం చేయలేం కదా. నేనేమనుకున్నానంటే బ్యాగ్ లో నిధులున్నాయేమో అని. అవును, నిజంగానే నిధి ఉందా బ్యాగ్ లో? వీడు కాబట్టి మనం కరెక్టే చెప్పలేము. తమ్ముడు, నువ్వెక్కడ సిట్టింగ్ వేసినా సరే అక్కడ అటు ఇటు మాట్లాడడానికి ఒకడు ఉంటాడు. ఇన్నాళ్ళు నేను దొరికాను.